అంటే 5 ఏళ్ల పాటు కూడా ఇందాక మీరు అన్నారు సార్. అంటే మీరు మిమ్మల్ని కలవకపోవటానికి బహుశా మీరు హుందాగా మాట్లాడతారు కాబట్టి బహుశా మిమ్మల్ని రానీయలేదు. చాలామంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, భువనేశ్వర్ గారిని, బాలకృష్ణ గారిని బూతులు తిడితే వాళ్ళకి మంత్రి పదవులు వచ్చాయి. ఎస్. వాళ్ళకి హై ప్రయారిటీ ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్తే మంత్రి పదవి. మంత్రి పదవులు ఇచ్చారు. సో ఇవన్నీ మీరు చేయలేకపోయారేమో కదా బహుశా. అంటే స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు అంట కదా, అదే వాస్తవం. ఇది ఇలా తిట్టాలి అని ఆఫీస్ నుంచే స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు అంట కదండి. మీలాంటి వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేసేవాళ్ళేమో. అంటే ఆ పార్టీ సంగతి అందరికీ తెలిసిందే. నేనైతే నేను స్పష్టం చేశాను. నేను ఒక ధోరణిలో ఈ 15-20 సంవత్సరాలు రాజకీయం చేశాను. ఈ వయసులో ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసిన తర్వాత నా ధోరణిని మార్చుకోలేను నేను. సారీ అని చెప్పేసి నేను, ఎందుకంటే గట్టిగా మాట్లాడతాం మన వ్యతిరేక పార్టీ, రాజకీయ పార్టీ మీద, విధానాల మీద ఎంత గట్టిగా మాట్లాడాలో అంత గట్టిగా మాట్లాడతాం. ఎస్ సార్. కానీ ఆ పార్టీ నాయకులతో కానివ్వండి, లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలు మాకేం వ్యక్తిగత ద్వేషాలు ఏమీ లేవు. అవును. తెలుగుదేశం పార్టీ నన్ను నేను ఏ పార్టీలో అయితే పోటీ చేశానో అవతల పార్టీ నన్ను ఓడిస్తానికి ప్రయత్నం చేస్తుంది. చేసినప్పుడు గెలుస్తాం, ఓడతాం.